సార్ చెప్తుంది అనుకున్నానంటే సో మేము ర్యాండమ్గా వస్తున్నాం. సో సార్కి నాకు ఎటువంటి పరిచయం లేదు. సో సార్ అన్ఎక్స్పెక్టెడ్గా కలిసి సో గేవ్ ఆల్ ద సజెషన్స్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు కేవీ రెడ్డి. నేను గత 30 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నాను. సో ఇక్కడ జస్ట్ 5 months అయింది ఇక్కడ మూవ్. ఓకే, సో అంటే రియల్ ఎస్టేట్ అన్నారు కదా సార్, అంటే పర్టికులర్గా ఏం చేస్తారు? అంటే నేను ఓల్డ్ లేఅవుట్స్ లో కొని అమ్మడం జరిగింది కర్మన్ ఘాట్ ఏరియాలో. ఓకే, ఒక 10 years స్పాన్ లో 800 plots కొని అమ్మడం జరిగింది. ఆ తర్వాత గత 23 years నుంచి నేను శ్రీశైలం రోడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ కూడా ప్రాజెక్ట్స్ ఇక్కడే ఉన్నాయి. మా విలేజ్ వచ్చేసేసి నందివనపర్తి. సో మాది ఫ్యూచర్ సిటీలో బిగ్గెస్ట్ రెవెన్యూ విలేజ్, 10,000 acres. సో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే భారత్ ఫ్యూచర్ సిటీ అని ఏదైతే ఇప్పుడు అంటున్నారో, రాబోయే రోజుల్లో ఇది ప్రపంచానికే ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కాబోతుంది. అంటే ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడ కూడా దొరకదు మీకు. అలాంటి వాతావరణం ఉంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. వెరీ క్లోజ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క గొప్పతనం ఉంది. అంటే ఎయిర్పోర్టుకు దగ్గర, అదేవిధంగా ఓఆర్ఆర్కు దగ్గర. రాబోయే రోజుల్లో గవర్నమెంట్కు 20,000 ఎకరాల ఏదైతే ల్యాండ్ బ్యాంక్ ఉందో దాన్ని డిఫరెంట్ ఇండస్ట్రీస్కు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెద్ద పెద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. సో దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీలో సౌత్ ఇండియాలో లేనటువంటిది మా బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్టు. ఇందులో గోల్ఫ్ కోర్స్ ఉంటుంది, ప్లస్ 9 goalsది, ప్లస్ మన క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో క్రికెట్ గ్రౌండ్, గోల్ఫ్ కోర్స్ ఉన్నటువంటిది నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడ లేదని విన్నాను నేను. రైట్. సో అలాంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టు. మీకు ఉదయం మార్నింగ్ లేచిన వెంబడే పక్షుల కిలకిల రావాలు, చాలా ఆనందంగా. ఇక్కడ ప్రకృతి టెంపరేచర్ కూడా హైదరాబాద్ కన్నా ఇక్కడ తక్కువ ఉంటుంది, 2-3 degrees ఈజీగా. అది తర్వాత అన్ని విధాల ఇక్కడి నుంచి కరెక్ట్ గచ్చిబౌలి 30 to 35 minutes వెళ్ళిపోతాం. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. రైట్. సో మీకు లకిడికాపూర్ నుంచి గచ్చిబౌలి 35 minutes రాలేడు. 100%. కానీ ఇక్కడ ఈ ఊరు నుంచి గచ్చిబౌలి జంక్షన్ కు మనం 30 to 35 minutes, ఏఎంబి మాలు 30 minutes వెళ్ళిపోయినాను.